విశాఖ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిన 1500 కోట్ల హవాలా కుంభకోణంపై పోలీసుల విచారణ ముమ్మరమైంది. ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ మూలాలను పోలీసులు శోధిస్తున్నారు. 24 ఏళ్ల ఈ యువకుడికి సహకరించిందెవరు? దీని వెనుక రాజకీయ హస్తం ఉందా? విదేశాలకు తరలిపోయిన సొమ్ము మళ్లీ మన దేశానికి వచ్చిందా లేదా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. 2 చార్టెడ్ అకౌంటెంట్లపైన కేసులు నమోదు చేశారు. విశాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. 24 ఏళ్ల వడ్డీ మహేష్ విశాఖపట్నం, కోల్కతా ప్రధాన కేంద్రాలుగా కోట్ల రూపాయలు విదేశాలకు తరలించాడు. అనుమానం వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ నెల 11న వడ్డీ మహేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ ప్రారంభించిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. వడ్డీ మహేష్, అతని బృందం 12 డొల్ల కంపెనీలతో భారీగా హవాలా చేసినట్లు గుర్తించారు. విశాఖ ఎంవీపీ కాలనీలో పద్మప్రియ స్టోన్ క్రషింగ్ లిమిటెడ్, పాండురంగాపురం బాలముకుంద వేర్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో పాటు మిగిలిన కంపెనీలు కోల్కతాలో ఉన్నట్లు చూపించారు. ఈ డొల్ల కంపెనీలు వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావు సహా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆచంట హరీష్, ఆచంట రాజేష్ పేర్ల మీద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరికీ విశాఖ, కోల్కతా, హైదరాబాద్లోని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు ధృవీకరించారు. ఇప్పటి వరకు హవాలా చేసిన 30 ఖాతాలను పోలీసులు గుర్తించారు. వీటిలో 20కి పైగా విశాఖలోనే ఉన్నాయి. ఈ ఖాతాల్లోకి 680 కోట్ల రూపాయలు జమకాగా 569 కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోయిందని డీసీపీ నవీన్ గులాటీ తెలిపారు. చైనా, హాంకాంగ్, సింగపూర్ దేశాల నుంచి ఈ కంపెనీలకు సాఫ్ట్వేర్ కొనుగోలు చేస్తున్నామన్న సాకుతో ఈ సొమ్మును సరిహద్దులు దాటించేశారు. డొల్ల కంపెనీలు నిర్వహిస్తున్న నలుగురితో పాటు వారికి సహకరించిన చార్టెడ్ అకౌంటెంట్లు ప్రశాంత్ కుమార్ రాయ్, ప్రవీణ్ కుమార్ ఝా పైన కేసులు నమోదు చేశారు. విదేశాలకు తరలించే సొమ్మును ఆయుష్ గోయల్, వినీత్ గోయాంక్, వికార్ గుప్తా అందించినట్లు వెల్లడించారు. వారికి అంత మొత్తంలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనక ఎవరున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విదేశాలకు చేరిన డబ్బు మళ్లీ తిరిగి మన దేశానికే వచ్చిందా లేక అక్కడే ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. కంపెనీ నుంచి మీకు ఏమి డబ్బులు పంపాలంటే ఒక ఫారెన్ ఇన్వాయిస్ కావాలా, అది ఇన్వాయిస్ నీడ్స్ ద సర్టిఫికేషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇవి అన్ని ఫేక్, అన్ని బ్యాంక్లో ఫేక్ ఇన్వాయిస్, ఫారెన్ ఇన్వాయిస్ సబ్మిట్ చేశారు. సో దే మస్ట్ హ్యావ్ ఓపెన్ ఫేక్ అకౌంట్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. అల్టిమేట్లీ బెనిఫిషియరీ అకౌంట్ ఇది. అక్కడ నుంచి డబ్బులు ఏమైందా అది మళ్ళీ ట్రేస్ చేయాలా. హాంకాంగ్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చిందా, ఆర్ హాంకాంగ్లో ఉన్నాయి డబ్బులు, ఆర్ మన డబ్బులు ఫారెన్ కంట్రీ పోయింది, అసలు అక్కడ ప్రాపర్టీ పర్చేస్ చేశారు, ఏ చేశారు, that needs further investigation. శ్రీకాకుళంలోనూ వడ్డీ మహేష్ మూలాలు బయటపడ్డాయి. ఎల్బీఎస్ కాలనీలో ఓ ఇంటిని 2015 జూలై 27న అద్దెకు తీసుకున్నట్లు యజమాని తెలిపారు. శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం పేరుతో ఉన్న ఈ అద్దె ఇంటిలోనే మహేష్ నివసిస్తున్నారు. అద్దె కోసం రాసుకున్న చీటీలో మహేష్ తన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంగా పేర్కొన్నారు. కోటబొమ్మాలి మండలం కురుడులో కర్మాగారం ఉన్నట్లు అద్దె ఇంటి ముందు బోర్డులో పేర్కొన్నారు. అక్కడ స్టోన్ క్రషర్ ఉంది గాని చాలా కాలంగా పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. మాకు ఇల్లు ఇవ్వండి, మేము ఇక కోటబొమ్మల్లోన ఇల్లు కడతాం, చిప్స్ అది ఫ్యాక్టరీ పెడుతున్నామండి, 1 సంవత్సరం మాకు అద్దెకి ఇవ్వండి, అది పని పూర్తి అయిపోతే మేము వెళ్ళిపోతాము అనేసి చెప్పారు. అది ఆ పని పూర్తి కాలేదు. 1 సంవత్సరం అయింది. ఇది 2వ సంవత్సరంకి మేము కూడా అగ్రిమెంట్ కాగితం రాయించుకున్నాము. ఆ అగ్రిమెంట్ కాగితం ప్రకారంగా ఇప్పుడు ఏమండి ఇంకా మీరు అది పని పూర్తి కాలేదా, మీరు ఎప్పుడు వెళ్తారని అంటే మాకు బ్యాంక్కి లోను రాలేదండి, ఆ లోన్ కానీ వస్తే మేము వెళ్ళిపోతాము అనేసి చెప్పారు. మేము దాన్ని బట్టి మేము ఇల్లు అద్దెకి ఇచ్చాము. కానీ మాకు వాళ్ళు తెలియదండి, వాళ్ళు కూడా వేజ్ ఉన్నోళ్ళే, మామూలు వాళ్ళు కూడా ఫ్యామిలీ కదా అనేసి లెక్కలోనూ మేము ఇచ్చామండి. హవాలా కుంభకోణంలో ఇంత సొమ్ము తరలిపోవడం వెనక బ్యాంకు అధికారుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే కోల్కతాకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. ప్రస్తుతం వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాస్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక నేరగాళ్లు సుమారు 1500 కోట్ల డబ్బును తరలించినట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు.